వైఎస్ఆర్సీపీ ఒక పక్కా ప్రణాళికతో పక్కా వ్యూహంతో అయితే ముందుకు వెళ్తోంది. బీజేపీ గురించో లేదంటే కేంద్ర ప్రభుత్వం అండదండల కోసమో తమ స్టాండ్ మార్చుకునే ఆలోచన అయితే లేదు అన్నట్టుగానే కనిపిస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంపీలకు పలు సూచనలు చేశారు. ఆ సూచనల వెనక జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంతో డి అంటే డి అనడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు అన్నట్టుగానే సంకేతాలు ఇచ్చారట ఎంపీలకి. ప్రధానంగా పార్లమెంట్లో వైసీపీ వాయిస్ వినిపించాలి, గలమెత్తాలి, ఎక్కడా మాత్రం తగ్గించొద్దు అని సూచించారట. ప్రధానంగా పోలవరం ఎత్తు విషయంలో ఎత్తు తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అసలు ఎక్కడ రాజీ పడద్దు, ఎత్తు తగ్గించే విషయంలో నిలదీయండి కేంద్రాన్ని అని అయితే చాలా స్పష్టంగా చెప్పారట. అలాగే అసలు పోలవరం డిజైన్కి సంబంధించి అంటే ముందు ఏదైతే డిజైన్ ఉందో కంప్లీట్గా 45 మీటర్ల ఎత్తు, 45.75 మీటర్ల ఎంత ఎత్తు ఉంది. ఆ పోలవరం డిజైన్ పూర్తిగా అమలు చేసేందుకే డిమాండ్ చేయాలి అనేది. అలాగే స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో కూడా ఒకటి ప్రైవేటీకరణకి ఒక రకంగా చేయను అని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక ప్రత్యేక ప్యాకేజీని కూడా విడుదల చేసింది. కానీ ప్రైవేటీకరణ చేసే ఆలోచనలోనే కేంద్రం ముందుకు వెళ్తుంది అనే భావనలో అయితే వైసీపీ ఉంది. ఆ విషయాన్ని కూడా లేవనెత్తి రాతపూర్వకంగా రిటర్న్గా మేము ప్రైవేటీకరణ చేయము అని అయితే చెప్పించాలి కేంద్రంతో. ఆ డిమాండ్ కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో ఎంపీలు లేవనెత్తాలి అనేది. అలా దీంతో పాటు డీలిమిటేషన్ అంశం కూడా, అంటే ఇక్కడ ప్రధానంగా సీట్లు పెరుగుతాయి అనేది, అలాగే సీట్లు తగ్గుతాయి అనేది. అయితే దక్షిణ రాష్ట్రాల్లో, దక్షిణాదిలో మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, లేదంటే తమిళనాడులో, కర్ణాటకలో, అంటే మనకి దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రకంగా సీట్లు తగ్గుతాయా పెరుగుతాయి మిగిలిన రాష్ట్రాల కంటే. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం కేవలం 3 సీట్లు మాత్రమే పెరుగుతాయి అనేది ఒక అంచనా, అది కూడా జనాభా ప్రాతిపదిక. ఆ విషయంలో కూడా దక్షిణాదికి ప్రధానంగా ఆంధ్రాకి అన్యాయం జరుగుతుంది అనే విషయంలో కూడా లేవనెత్తమంటున్నారు. దానితో పాటు ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పనులు పూర్తయ్యే విధంగా దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ తీసుకోవాలి. అంటే ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా ఒక రాజీ లేని పోరాటానికి సిద్ధపడాలి ఎంపీలు అనే సూచనలు అయితే చాలా బలంగా చేశారు జగన్మోహన్ రెడ్డి.